హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఉద్యోగుల జీతాలపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగుల జీతాలన్నీ కూడా నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు ఎందుకు ఉద్యోగుల జీతాలు నిలిపివేస్తుందని వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అలాంటి ఉద్యోగులు అంటే ఆ ఉద్యోగుల జీతాలందరూ కూడా నిలిపివేస్తున్నామని చెప్పింది. మరి ఎందుకు ఏంటని చూస్తే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పారదర్శకతను పెంచడంలో భాగంగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. తమ యొక్క ఆధార్ కార్డు వివరాలను ప్రభుత్వ రికార్డులతో అనుసంధానం చేయని ఉద్యోగులందరి జీతాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు అంతా ఆన్లైన్ ఉన్నది కాబట్టి ఆధార్ కార్డులు ఇవ్వకుండా ఎవరుంటారో మరి తెలియదు, కానీ ఆ ప్రభుత్వ రికార్డులతో ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతిదానికి అప్డేట్ ఆధార్ చేయాల్సిందే కదా. మరి అలా ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. అలాంటి వారు అందరి జీతాలు నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగుల వివరాల నమోదులో ఉన్న జాప్యాన్ని సరిదిద్దడానికి, అలాగే డ్యూయల్ పేమెంట్ వంటి అవకతవకలను నివారించడం. ఎవరికైనా డబుల్ జీతాలు అవి పడిపోతాయేమో మరి తెలీదు. తెలంగాణ ఆర్థిక శాఖ ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ నెల 25లోపు తమ ఆధార్, సెల్ ఫోన్ నెంబర్ల వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని స్పష్టంగా ఆదేశించింది. ఇంకా 25 దాటిపోయింది. సో ఈ వివరాలు అందించిన వారి ఈ నెల జీతం చెల్లించబడదని ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖ అధిపతులను హెచ్చరించింది. అయినా చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఇదే విచిత్రం. 25లోపు ఇవ్వకపోతే ఈ జీతాలు ఇవ్వమని చెప్పినప్పటికీ కూడా చాలామంది పట్టించుకోలేదు అంటున్నారు. ఇంకా ఎవరు కూడా అది అప్డేట్ చేయలేదట. మరి ఏమన్నా ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తారు, అలాగే బెదిరిస్తారు అలా అనుకున్నారేమో మరి. అయితే మొత్తానికి జీతాలు నిలిపేస్తున్నామని క్లారిటీగా చెప్పేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం శాశ్వత, తాత్కాలిక అంటే కాంట్రాక్టు బేసు, పర్మనెంట్ జాబ్ కలిపి మొత్తం 10.14 లక్షలు అంటే 10 లక్షల మైగా 10,14,000 మంది అంతా ఉద్యోగులు ఉన్నారు. వీరి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్ నెంబర్ వివరాలు అన్నీ ప్రతి నెల 10వ తారీఖులోపు ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్లో నమోదు చేయాలని గత నెలలోనూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ ఈ నెల 16వ తేదీ వరకు సగం మంది కూడా ఉద్యోగుల వివరాలు పూర్తిగా నమోదు కాలేదు. ఈ నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని వివరాలు ఇవ్వని వారి జీతాల బిల్లును ఆర్థిక శాఖ నిలిపివేసింది. జీతాల నిలిపేత వంటి కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం మొగ్గు చూపడం వెనుక బలమైన పరిపాలనా లక్ష్యాలు ఉన్నాయంటున్నారు. వాటిలో ఆధార్ అనుసంధానం ద్వారా ఉద్యోగి గుర్తింపును ధృవీకరించడం ద్వారా నకిలీ ఉద్యోగుల సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చు. సరైన డేటా నమోదు చేయడం ద్వారా జీతాలు, పెన్షన్లు, ఇతర ఆర్థిక చెల్లింపులను మరింత వేగంగా, లోపం లేకుండా ఉద్యోగుల ఖాతాలోకి చేర్చడానికి IFMIS పోర్టల్ని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. ఇంకా ప్రస్తుతం వివరాలు ఇవ్వని ఉద్యోగులందరికీ వెంటనే తమ సమాచారాన్ని అప్డేట్ చేయాలి. నిన్న రాత్రి అంటే 25వ తారీఖు లోపు రాత్రి 12 గంటల వరకు అవకాశం ఉందని, లేదంటే ఇదే ట్రీట్మెంట్ భవిష్యత్తులో కూడా అమలు అవుతుందని ఆర్థిక శాఖ గట్టిగా హెచ్చరించింది. నిబంధన కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. అంటే ప్రతి నెల కూడా 10వ తేదీలోపే ఈ పోర్టల్లో వారి యొక్క వివరాలు ఏవేంటంటే పేరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉద్యోగం, హోదా, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ప్రతి నెల 10వ తారీఖులోపు అప్డేట్ చేయకపోతే ఇక్కడి నుంచి జీతాలు రావని ప్రభుత్వం క్లారిటీగా చెప్పేసింది.